సమాజంలో ఐక్యత, సేవాభావం, శాంతి, సమానత్వం ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారానే సాధ్యమని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురం పచ్చిపులుసువారి వీధిలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయ కమిటీ సభ్యులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ఆదివారం సాయంత్రం పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు కలశాలతో పాల్గొని శ్రీ వాసవి అమ్మవారిని మంగళ వాయిద్యాల నడుమ భక్తి శ్రద్ధలతో నగరపుర వీధుల్లో పల్లకీలో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వాసవి మాత అనుగ్రహంతో ప్రజలందరికీ సుఖశాంతులు కలగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా యువత ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఘనమైన మన చరిత్రను తెలుసుకోవాలని ఆయన కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు బుజ్జి మాట్లాడుతూ అమ్మవారి అనుగ్రహంతో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించామని, ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆదేశాలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, కాకినాడ నగరంలో ఆలయాల అభివృద్ధికి సంపూర్ణమైన మద్దతునిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని, శ్రీ వాసవి అమ్మవారి అనుగ్రహం కాకినాడ ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరారు. అనంతరం ఊరేగింపులో పాల్గొన్న ప్రతి మహిళకు ఎమ్మెల్యే కొండబాబు చేతుల మీదుగా ఆలయ కమిటీ సభ్యులు చీరలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బోడా త్రినాథరావు, మండవెల్లి వేణుగోపాల్, మండ రాజేష్, చెన్నా మాధవరావు, కేదార్శెట్టి సత్యప్రసాద్, బచ్చు నామాలవార్, అద్దేపల్లి కాశీ వెంకటేశ్వరరావు, పాలూరి సత్యనారాయణ, పచ్చిపులుసు శ్రీనివాస్, మేడిశెట్టి వీరభద్రరావు, సింహాద్రి రామకృష్ణ, చైతన్య, కడించల రామలింగేశ్వరరావు, పెద్ద సంఖ్యలో మహిళలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏదైతే దేవాలయాలు అమ్మవారి దేవాలయాలు, వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయాలు, అమ్మవారి ఆహుతి అయినటువంటి రోజున ప్రభుత్వం కూడా ప్రకటన చేయడం జరిగింది. ఇది ప్రభుత్వ పరంగా చేయాలని కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేస్తే మొట్టమొదటిగా మొన్న పెనుగొండలో కార్యక్రమం కూడా తీసుకోవడం జరిగింది. మేము కూడా కాకినాడలో చాలా ఘనంగా చేసాం. ఈ రోజున ఈ వాసవి అమ్మవారిని ఏదైతే పూజిస్తున్నారో భక్తులందరూ కూడా చాలా సంతోషించారండి. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రకటన చేసి వాసవి అమ్మవారి గురించి ఈ రోజున ప్రత్యేకంగా పూజలు చేయడం, వారు ప్రభుత్వ పరంగా ప్రకటన చేయడం కూడా చాలా సంతోషించారు, ఆనందించారు. ఏదైనప్పుడు కూడా ఈరోజు మన కాకినాడ నగరంలో ఒక ఆధ్యాత్మిక వాతావరణం ఉందండి. కాకినాడ నగరంలో మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి దేవాలయాలను కూడా ఇప్పుడున్న వాళ్ళు అలా జనరేషన్ అంతా కూడా కాపాడుకుంటూ వస్తూ పూర్వీకుల ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ నెరవేరుస్తూ ముందుకెళ్తున్నారే ఈ కమిటీ వారిని, ఇప్పుడున్నటువంటి కమిటీని మనస్ఫూర్తిగా నా తరపున ప్రభుత్వం తరపున అభినందిస్తున్నాను కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన నేను ఫండ్ అడగడం, వెంటనే కష్టపడి 4 సార్లు తిరిగి ₹1 కోటి శాంక్షన్ చేయించడం, ఈరోజు శివాలయం డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. అలాగే ప్రతి దేవాలయం కూడా ఎమ్మెల్యే గారు ఫండ్ తీసుకురావడం జరుగుతుంది. ఎంత భక్తిభావం అంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన ఈ ట్రిప్ ప్రజల్లోనే బాగా, అంటే ప్రతిసారి కాదని కాదు, ఈ ట్రిప్ ఇంకా ఎక్కువ ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుని బయట ఏది పెట్టుకోకుండా ప్రజల సమస్యల కోసమే పోరాడుతూ ఏది అడిగినా కానీ ఎవరన్నా సరే డైరెక్ట్గా వచ్చి నన్ను కలండి అని చెప్పేసి చెప్పడం, వాళ్ళకి వెంటనే సమస్యని క్లియర్ చేయడం, ఇలాంటి వ్యక్తి మనకి ఎన్నాళ్ళన్నా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ అమ్మవారి ఆశీస్సులు మా ఎమ్మెల్యే గారి మీద, వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఉండాలని చెప్పేసి మా కమిటీ సభ్యులతో అందరూ